హాయ్ అందరు ఎట్లున్నారు? ఇవాళ నాకు ఏమనిపిస్తుందంటే అందరి జీవితంలో పెళ్లి చూపులు జరుగుతాయి కదా. మరి ఈ పెళ్లి చూపులు ఎట్లా జరిగినాయి మా ఫ్రెండ్స్ని అడుగుదాం అనిపిస్తుంది. అడుగుదాం ఒక్కొక్కళ్ళని. మరి నీ పెళ్లి చూపులు ఎట్లా జరిగినాయి చెప్పు. ఎందుకే గట్లా సిగ్గుపడతావు చెప్పు. మరి ఏం చేసాడు చెప్పు ఫస్ట్. మా పెళ్లి చూపులప్పుడు మా ఆయన అడిగాడు ఒకటే, నీకెక్కడ పెట్టినా వస్తువు అక్కడ అలవాటు ఉందా అని. ఉంచుతా అని చెప్పాను. ఆయన ఎక్కడ పెట్టారు అక్కడ పెట్టాలని చెప్పినావా? అంతేనే మరి, అదే చెప్పాలి. ఓమ్మో చెప్పవే నువ్వు కూడా. ఎందుకే గంట సిగ్గు చెప్పరాదు. మా ఆయన ఏమడిగాడు తెలుసా? హనీమూన్ కి ఎడిపోదామని అడిగాడు. ఏది ఫస్ట్ వాళ్ళ హనీమూన్ పోదామంటారా? నేను అనుకున్నా హనీమూన్ అంటే అదేదో మూన్ దగ్గరే తీసుకుపోతారు అనుకుని అన్నమూన్ వెళ్దామండి అని చెప్పేసాడంటే, పిచ్చి మోహన్ అన్నమూన్ కాదే, అండమాన్ నికోబారే, అక్కడికి వెళ్తే మనుషుల్ని తినేస్తారు అన్నాడు. అయ్యా అనుకున్నాను తెలుసా. నేనేమో మూన్ అనుకున్నా, మంచిగా హ్యాపీగా ఫీల్ అయ్యాను తెలుసా. నాదా వచ్చిండు మా ఆయన. మా అమ్మకి ఇంత సాయి ఇచ్చింది, ఇంత కారపూసి ఇచ్చింది, పోయిన సాయి ఇచ్చిన గిట్లనే చూసిండు. అబ్బా గిట్ల చూస్తున్నాడు ఏంది గిన అనుకున్నా. ఇక గట్టి పోయి మాట్లాడుకుందామా అన్నాడు. గట్టి పోయి మాట్లాడదామా పక్కకు పోయి అన్నాడు. అబ్బా నేను అన్నాడు అట్లా. నేను అన్నా కదా నేను మాట్లాడిన అట్లా, నాకు అట్లా నచ్చదన్నా. ఇక ఏమైంది, కళ్ళు మూసి తెరిసేసరికి పెళ్ళి అయిపోయింది. ఏమైతుంది, కళ్ళు మూసి తెరిసేసరికి పెళ్ళైంది, బుడ్డోడు వచ్చేసిండు. థ్యాంక్ యూ బాయ్. థ్యాంక్ యూ.